విజయ ట్విన్స్ ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చేసి సాయంత్రం 4 నుంచి పడుకోబోయే వరకు ఏమేం చేశాను పనులు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ రోజు అయితే ఫుల్‌గా బిజీగా గడిచింది నాకైతే. అలాగే చాలా హ్యాపీగా కూడా ఉంది. ఎందుకు ఏంటి అనేది వీడియోలో చెప్తూ ఉంటాను చూడండి. ఈ వీడియోలో వచ్చేసి ఈ రోజు ఒక్క రోజులోనే నేను మొత్తం 4 వీడియోలు అయితే తీసుకున్నాను. ఎందుకంటే మరుసటి రోజు కోసం కూడా. అలాగే ముందు రోజు, ఈ రోజు కోసం నేను వీడియోస్ ఏం తీసుకోలేదు. అందుకని పొద్దున్నే పెందలాడి గబగబా పని చేసేసుకొని మా పిల్లలు, మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత వెంటనే వీడియోస్ తీసి అప్పటికప్పుడే వీడియో తీసి అప్పటికప్పుడు ఎడిట్ చేసి పెట్టాను. చాలా అసలుకి ఇబ్బంది పడ్డాను. ముందు రోజు తీసుకోవాల్సిందే అని అనుకున్నాను. ఇంకా ముందు రోజైతే నైట్ నిద్ర కూడా పట్టలేదు. అబ్బా! రేపు వీడియో లేదే, వీడియో లేదు, ఏం తీయలేదు అని చెప్పి ఇంకా పెందలాలు లేసి గబగబా పని చేసుకొని స్టార్ట్ చేస్తే ఇంకా అయిపోయింది. అలాగే ఇంకా మరుసటి రోజుకి కూడా 2 వీడియోలు అయితే తీసి పెట్టుకున్నాను. ఇంక అట్లాగా ముందు రోజే తీసి పెట్టుకుంటే ఏంటంటే ప్రశాంతంగా ఉండిద్ది. ఇంకా రేపటికి వీడియోలు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా అవన్నీ వీడియోలు, శారీస్, రివ్యూస్ అవి చేస్తున్నాను కదా ఈ మధ్య. అవన్నీ వచ్చున్నాయి ఒకేసారి. అందుకని చెప్పి ఒకే రోజు చేసుకున్నాను. అవన్నీ తీసి ఇంకా కట్టుకున్నాను కదా! కట్టుకొని ఆ మంచం మీద తీసేసాను. జస్ట్ మా పిల్లలు వచ్చే టయానికి వీడియో తీయడం అయిపోయింది. 4కి వీడియోస్ 2 వీడియోస్ ఏమో తీసి ఎడిట్ చేసి పెట్టేశాను. ఇంకో 2 వీడియోస్ ఏమో తీశాను. ఎడిట్ చేయలేదు ఏమి. జస్ట్ తీశాను. ఇంక నైట్ అయితే ఎడిట్ చేద్దాంలే అని చెప్పి ఫస్ట్ అయితే వాళ్ళు రాగానే 4కి వస్తారు మా పిల్లలు. వాళ్ళు రాగానే ఫస్ట్ అయితే వాళ్ళకి పుచ్చకాయ ఇచ్చేసి నేను కూడా పుచ్చకాయ తినేసాను. ఎక్కడెక్కడ పడేసి అవన్నీ తర్వాత సర్దుకుందాంలే అని చెప్పి. రాగానే మా పిల్లలు ఫస్ట్ హోంవర్క్ రాసుకోండి, తర్వాత ఆడుకుందురు అని చెప్తున్నాను. ఎందుకంటే మా పిల్లలు చాలా పెద్దలా నిద్రపోతారు. నిద్రకు అసలు ఉండలేరు. ఇప్పుడు ఆడుకున్నారంటే సాయంత్రం ఇంకా జస్ట్ ఆనికాల కొంచెం చీకటి పడిందంటే ఇంక కూర్చొని ఒక 5 నిమిషాలు కూర్చున్నారంటే ఇంక నిద్రకొచ్చి ఏలబడతా ఉంటారు. అందుకనే రోజు స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ హోంవర్క్ రాసుకోండి, తర్వాత ఎంతసేపు అయినా ఆడుకోండి, నేనేమన్నాను అని చెప్పి ఇంకా కాయలు ఇచ్చి అవి తింటా ఏ ఒకటి స్నాక్స్ కానీ కాయలు కానీ ఏ ఒకటి ఇచ్చి అవి తింటా రాసుకోమని చెప్తాను. నేను కూడా ఇంక అప్పుడే వాళ్ళకి అవన్నీ సర్దుకుంటా వాళ్ళకి చెప్తా ఉన్నాను డౌట్స్ వస్తే. ఫస్ట్ అయితే తెలుగు, ఇంగ్లీషు రాసుకోండి, అది డౌట్స్ ఏమి ఉండవు కదా, మ్యాథ్స్ వరకు తర్వాత చెప్తాను, అంతలోకి నేను ఇవి సర్దుకుంటా ఉంటాను అని చెప్పేశాను. అవైతే వాళ్ళు రాసుకుంటున్నారు. ఈ గోల్డ్ కలర్ చీర అయితే మీరు వీడియోలో చూసారు కదా, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను వచ్చేసి చాలా బాగుంటేనే మనం పెట్టిన డబ్బులకి బాగుంటేనే వీడియో తీసి పెడుతున్నాను. లేకపోతే ఏదైనా క్లాత్ బాగాలేకపోతే రిటర్న్ పంపించేస్తున్నాను వీడియో చేయకుండా. బ్లూ చీర కూడా ఒకటి ఆర్డర్ పెట్టాను. రాయల్ బ్లూ ఉంటుంది కదా, మంచి నిండు బ్లూ కలర్. నేను ఎప్పటి నుంచో బ్లూ కలర్ చీర కోసం వెతుకుతున్నాను. నాకు ఎక్కడ దొరకలేదు. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ బయట షాపులకు వెళ్ళినప్పుడు కానీ బ్లూ చీర నాకు చాలా ఇష్టం. అంటే ఇష్టమేం కాదు, మామూలుగా నాకు బాగా సెట్ అవుతుంది, బాగుంటుంది. మా పిల్లలకి డ్రెస్సులు కుట్టానని చెప్పాను కదా, వాళ్ళకి వేసినప్పుడల్లా చాలా బాగుంటున్నారు. వాళ్ళు బాగా తెల్లగా కనిపిస్తే బాగుంటున్నారు. అబ్బా నేను కూడా తీసుకుందామని అనిపిస్తుంది అట్లాంటిది. అందుకని చెప్పి వెతుకుతుంటే నాకు ఈ మధ్య ఫ్లిప్కార్ట్లో కనిపించింది బ్లూ కలర్ది. ఆర్డర్ పెట్టాను. అది క్లాత్ అస్సలు బాగాలేదు, చాలా పలచగా ఉంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. చాలా పలచగా ఉండేసరికి ఇంకా వీడియో కూడా అసలు తీయలేదు, రిటర్న్ పెడదాంలే అని చెప్పి. అలాగే ఈ గోల్డ్ కలర్ చీరతో పాటు జ్యువెలరీ కూడా ఆర్డర్ చేశాను కదా, అది కూడా ట్యాగ్ చేశాను ఆ వీడియోలో, తీసుకోండి ఎవరికైనా కావాలంటే. ఇదే బ్లూ చీర, నేను చెప్పిన బ్లూ చీర. ఇది మామూలుగా దోమతెరలు ఉంటాయి కదా, దోమలు రాకుండా అలాగా పలచగా దోమతెరలన్నా కొంచెం గట్టిగా ఉంటాయేమో. ఇదంటే ఇట్లా 2 చేతులు పట్టుకొని ఇట్లా లాగితే మధ్యలో చినిగే గ్యాప్ వచ్చి దారాల మధ్యలో చినిగేటట్టు ఉంది. అట్లా పలచగా అంత సెన్సిటివ్గా ఉంది క్లాత్. బ్లౌజ్ కూడా బ్లౌజ్ అయితే చీర మీద కన్నా ఇంకా పలచగా అనిపించింది నాకు. ఆల్రెడీ కొంచెం చిన్న బెజ్జం లాగా కూడా ఉంది బ్లౌజ్ పీస్లో, చూశాను నేను. ఇంకా మనం కుట్టుకునేటప్పుడు ఏదన్నా ఒక కుట్టు ఎక్స్ట్రా పడినా ఏదన్నా కొంచెం తప్పు పడినా కూడా ఆ కుట్టు ఉప్పదీసామంటే ఇంకా అక్కడ చినిగిపోయిద్ది. ఉప్పదీసిన దగ్గర కాదు అసలు దేనికి పనికిరాదు. అందుకని చెప్పి వీడియో చేయలేదు. ఇంకా రిటర్న్ పెట్టేసి ఊరిక ఓపెన్ చేసి చూసి బాగాలేదని చెప్పి రిటర్న్ పెట్టేద్దామని ఇంకా మళ్ళీ మడతేసి పెట్టేశాను అక్కడే. ఇంతకుముందేమో బట్టలు ఉతకడానికి బద్ధకం అయితే ఇప్పుడేమో బట్టలు మడతేయడానికి బద్ధకం. ముందు రోజు సాయంత్రం పూట వేస్తాను, అంటే 3కి అట్లా వేస్తుంటాను వాషింగ్ మిషన్. ఒక్కసారి మా ఆయన వేస్తేనేమో పొద్దున్నే వేస్తాడు, నేనైతేనేమో ఇంకా మధ్యాహ్నం 2కో 3కో అట్లా వేస్తాను కదా. మళ్ళీ మరుసటి రోజు బట్టలు ఆరేసేటప్పుడే ఆ బట్టలు తీసేది. మరి అట్లా అయిపోయాను నేనైతే. అందరూ ఇలాగే ఉంటారా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంకా రెడీ అయ్యేటప్పుడు కూడా అన్ని బొట్టు బిళ్ళలు, ఇవన్నీ పౌడర్లు, క్రీములు అన్నీ తీస్తాం కదా బయటికి, దువ్వెనలు ఇవన్నీ కూడా ఎట్లాగంటే అట్లాగా. ఈ చైన్లు రెడీ అయ్యేటప్పుడు దండలని అవన్నీ తీసి పైనే పెట్టేశాను. తర్వాత అన్నీ ఒకేసారి సర్దుకుందాంలే అని చెప్పి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా మొత్తం సర్దేశాను. నాకు పగలంతా ఎలాగున్నా కూడా
పిల్లలు మా ఆయన వచ్చేటానికి టయానికి ఇల్లంతా నీట్‌గా ఉండాలి అని అనిపిచ్చిద్ది. సాయంత్రానికి నీట్‌గా ఉంటేనే నిద్ర పట్టిద్ది. పగలంటారా పగలు ఏదో ఈ ఎడిటింగ్ ఈ పని ఏదో ఒక పని చేసుకుంటా మిషన్ కుట్టుకోవడమో, ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ లేకముందైనా గానీ మిషన్ కుట్టుకోవడమో, ఎడిటింగ్ ఇది చేసుకుంటా ఉంటాను. తర్వాత సాయంత్రం క్లీన్ చేసుకుంటా మొత్తం. ఇంక అంట్లు కూడా చూడండి పొద్దున గబగబా వంట చేసేసానా, టిఫిను, అన్నం, కూర చేసేసానా, ఇంక అంట్లు కూడా కడగలేదు. టిఫిన్ అంట్లు ఏం కడగలేదు. యాడ యాడ సింక్‌లో పడేసాను. నేను తినేసాను. యాడ యాడవి పడేసాను. ఇంకా ఎమ్మటే మొదలుపెట్టేసాను వీడియోస్ ఎడిటింగు తీయడము. పొద్దున పెట్టిన టీ కొంచెం మిగిలితే అయి మనకి అమృతంతో సమానం కదా! టీయే అస్సలు పడేయను. కొంచెమైనా గానీ తాగాల్సిందే. ఒక సగం టీ గ్లాసో ఏమో అయినియి. ఇంక అయ్యే వేడి చేసుకొని తాగేసాను. పని చేసే ముందు ఇట్లా టీ గనక ఒక చుక్క పడితే ఆ ఎనర్జీనే వేరు అసలకి. ఇంకా ఈరోజు వాతావరణం అయితే అసలు ఎంత బావుందంటే అంత బావుంది. చల్లటి గాలొస్తుంది. వర్షం పడే ముందు ఎట్లా ఉండిద్దో మరీ ఎక్కువ గాలి కూడా కాదు. చల్లగా ఎంత బావుందో. ఇదేంది బెంగుళూరు ఎక్కడ ఊటీ అటు ఉంటది కదా! అట్లా ఉన్నట్టుంది. అందుకని చెప్పి ఇంకా బయటేసి అంట్లు కడిగేసాను. హాయిగా ఉంది. నాకు పని చేస్తున్నట్టే లేదు ఆ చల్లటి గాలికి. ఇంకా ఈ అంట్లు కడిగిన తర్వాతయితే ఈ ఆన్‌లైన్‌లో వచ్చిన చీరలు గానీ, డ్రెస్సులు గానీ పెట్టుకోవడానికి నాకసలు ఎక్కడ ప్లేస్ లేదు. ఇంట్లో అరమరలన్నీ ఫుల్ అయిపోయినాయి. ఇంట్లో ఏమో ఒక రూమ్‌లో ఏమో మా ఆయన బట్టలు, ఇంకొక బయట రూమ్‌లో ఏమో పిల్లలయి అన్నీ ఒక అరమరలో, నాయన్నీ ఒక అరమరలో ఫుల్‌గున్నయి. అందుకని చెప్పి ఇదొచ్చేసి చెప్పుల స్టాండ్ అనమాట. మీషోలో తీసుకున్నాను. చాలా రోజులవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు. దాని మీద పెట్టుకుందాం చెప్పులు ఎలా పెట్టట్లేదు ఏం లేదు ఊరకనే పడుందని చెప్పి శుభ్రంగా కడిగి దాని మీద ఆ బట్టలన్నీ పెట్టుకుందాం అని చెప్పి కడిగి ఇంట్లో పెట్టాను. ఇంక తర్వాత అయితే మసాలా వస్తే మా మా పిల్లలందరూ మా బజార్‌లో పిల్లలందరూ కొనుక్కుంటే వాళ్ళు కూడా కావాలని అడిగితే పిల్లలు కూడా కొనిపించాను. మసాలా అంట రూ. 10కి ఇవ్వరంట. ఎవరికైనా సరే ఒక్కొక్కరికి రూ. 20 పెట్టి తీసుకుంటేనే మసాలా ఇస్తారంట. ఇంక చెరొక 20 ఇచ్చాను. వామ్మో! రూ. 40 పిల్లలకని అనిపించింది. సిటీల్లో ఎలా కొనిపిత్తారో గానీ ఒక్కసారికే రూ. 40 అంటే నాకేదోలాగా అనిపించింది. ఇంకా అవి రూ. 20 పెట్టి తీసుకునేసరికి అవి ఎక్కువ వచ్చినియి. అందుకని చెప్పి కొంచెం గిన్నెలో ఏసి ఎళ్లారు. చాలా వచ్చినియి మా అని చెప్పి నువ్వు తిను అని చెప్పి నాకిచ్చిపోయారు. మామూలుగా ప్యాకెట్లైనా, బిస్కెట్లైనా ఏవి కొనిచ్చినా కూడా నేను కూడా ఒకటో రెండో తీసుకొని ప్యాకెట్లైనా ఏదైనా కూడా అడిగి పెట్టించుకుంటాను మా పిల్లల దగ్గర. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ అట్లాంటికి ఆహ్, జంక్ ఫుడ్ గానీ, ప్యాకెట్ ఫుడ్స్ ఇవి వాటిలో కొంచెమన్నా తగ్గిద్ది కదా క్వాంటిటీ. ఇప్పుడు బిస్కెట్‌లు 4 బిస్కెట్‌లు వచ్చినాయనుకోండి. నేను ఒకటో, రెండో తీసుకోవడం వల్ల వాళ్ళు రెండే తింటారు కదా! అందుకని నేను ఇప్పించుకుంటాను. అదొకటి. ఇంకొకటొచ్చేసి షేరింగ్ అలవాటయిద్ది వాళ్ళకి. ఇది కూడా చాలా ఇట్లాంటివి మంచిది. మీకేమన్నా టిప్స్ తెలిస్తే చెప్పండి. ఇంకా తర్వాతయితే మధ్యాహ్నం వండిన అన్నము మధ్యాహ్నం కాదు పొద్దున వండిన అన్నమే పప్పు చేశాను. ఈరోజైతే పప్పయితే ఫాస్ట్‌గా అయిపోయిద్దని చెప్పి. అది ఉంది. ఇంగ మళ్ళీ లేట్ అయితే వేస్ట్ అయిపోయిద్దేనని చెప్పి అది గాక ఇంకా వీళ్ళు సాయంత్రం పూట తినే అలవాటు బానే అంటే పెందలాడే తినేస్తారు. అందుకని వీళ్ళు ఆడుకుంటామంటే పప్పు మామిడికాయ పచ్చడి, నెయ్యి ఏసేసి మీరు ఆడుకుంటా ఉండండి నేను పెడతానని చెప్పి పెట్టేసాను. వాళ్ళకి ఇట్లా ఆడుకుంటుంటే ఒక పక్క నేను పెడుతుంటే అన్నం ఇష్టం చాలా ఆకలి కాకపోయినా కూడా తింటామని చెప్తారు. ఇట్లా నేను పెట్టాను అనంటే. ఇంతకుముందు లాస్ట్ వీడియోలో రూ. 110 పెట్టి కూరగాయలు తీసుకొని 2 వారాలు వస్తాయని చెప్తే, 2 వారాలా అని చెప్పి కామెడీగా మాట్లాడారు కామెంట్స్‌లో. అదెందుకంటే నేను మేము పొద్దున పూట ఖచ్చితంగా టిఫిన్ చేస్తాము. ఎంత టిఫిన్‌కి పోయిపోయినా కూడా పులిహోర అయినా చేస్తాను. అసలు టిఫిన్ లేకుండా ఉండనే ఉండదు. ఎందుకంటే మా ఆయన టిఫిన్‌కి ఖచ్చితంగా కావాలి మా ఆయనకి. మధ్యాహ్నం పూట ఒక్క పూటే మేము కూరేసుకొని తినేది. ఇంక నైట్ వచ్చేసి ఇట్లా పొద్దున పూట కూర మిగిలితే ఆ కూరేసుకొని తింటాము. లేదంటే ఏదో ఒకటి ఫ్రూట్స్ ఉంటే మా పిల్లలకి మాత్రం ఖచ్చితంగా పెడతాను. వాళ్ళిద్దరే నైట్ మాత్రం కూరేసుకొని తినేది వాళ్ళిద్దరే. మేమిద్దరం అసలు అన్నం తినము. తింటే పెరుగన్నం తింటాము. లేకపోతే ఒక గ్లాస్ మజ్జిగ తాగుతాం చెరో గ్లాసు. లేదంటే కాయలుంటే కాయలు తింటాము. అసలు లేకపోతే అసలు చెప్పలేము. కూర అవసరమే లేదు నైట్ పూట మా ఇద్దరికి, మా ఆయనకి, నాకు అంత ఖచ్చితంగా కావాలని అలా ఉండదు. పిల్లలకి మాత్రం ఖచ్చితంగా పెడతాను. మధ్యాహ్నం కూర సరిపోయిద్ది వాళ్ళిద్దరికి. ఇంకా ఇదొచ్చేసి వారాహి అమ్మవారి పూజ చేస్తున్నానని చెప్పాను గదా! లాస్ట్ 8దో రోజు అనుకుంటా. నేనింకా బండలు తుడిచేసి పనంతా అయిపోయిన తర్వాత ప్రసాదానికి గుగ్గిళ్ళైతే కడిగి పెట్టేసాను పొయ్యి మీద. ఇంక నేను ఇందాక ఏం చేశానంటే తెలుగు, ఇంగ్లీష్ రాసుకోండి మ్యాథ్స్ తర్వాత చెప్తానని చెప్పాను గదా! అవి లెక్కలు ఏంటియో ఎక్కువ ప్రాసెస్ పట్టే టైం పడుతుంది. అందుకని చెప్పి ఇప్పుడు కాదులే చాలా పని ఇంట్లో అంట్లు, బట్టలు ఎక్కడియక్కడే ఉన్నాయి. తర్వాత చెప్తాలే నైటు అని చెప్పి ఇంకా అయి 2 రాసుకోండి అంటే రాసుకొని ఇంక ఆడుకోవడానికి పోయారు. ఇంక మ్యాథ్స్ వరకు తర్వాత ఇంక నేను పనంతా అయిపోయిన తర్వాత
వాళ్ళు కూడా తినేసారు కదా, తిన్న తర్వాత చెప్తున్నాను. ఇంకా అవి మ్యాథ్స్ హోంవర్క్లో అయినా సరే ఎప్పుడు చూసినా నేనే చేపియాలి. మా ఆయన మాత్రం అస్సలు చెప్పడు. దాని బదులు ఇంట్లో ఏదన్నా పని కావాలంటే చెప్పు, నేను చేస్తాను, అంతేగాని నన్ను చెప్పమాకు, నాకు మైండ్ పెడితే అంటాడు. మీ ఇంట్లో ఎవరు చేపిస్తారు, మీరా మీ ఆయన అనేది కామెంట్ చేసి చెప్పండి. ఎంత బదులన్నా చెప్పడు. ఒకవేళ చెప్పినా కూడా వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కాదు మా ఆయనకి. పిల్లల విషయంలో ఏదైనా సరే నేను కొంచెం వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తాను ఈజీగా, మా ఆయన కంటే కూడా. అందుకని ఇంకా నన్నే చెప్పమంటుంటాడు. ఇంకా వాళ్ళ హోంవర్క్లు అయిపోయిన తర్వాత మొత్తం సర్దుకొని రమ్మంటే వచ్చారు పూజ దగ్గరికి. నేను కూడా ఇంకా పూజ చేస్తుంటే నా పక్కనే ఉన్నారు. ఈ మధ్య రోజు పూజ చేస్తున్న దగ్గర నుంచి పూజ చేసేదాకా మేల్కొని ఉంటున్నారు. నువ్వు ఎప్పుడు పూజ చేస్తావు, ఎప్పుడు పూజ చేస్తావు అని చెప్పి. నేను పూజ అయిపోగానే ఇంకప్పుడు పడుకుంటున్నారు. నేను ఫస్ట్ రోజు అనుకున్నాను, పూజ స్టార్ట్ చేసే రోజు ప్రతిరోజు ఈ నవరాత్రులు ప్రతి రోజులు చీర కట్టుకొని నీట్గా పూజ చేయాలి అని అనుకున్నా, కానీ అస్సలు కుదరట్లేదు. నాకు అస్సలు ఖాళీ ఉండట్లేదు. నైట్ పడుకునేసరికి ఏమో 11 అవుతుంది, మళ్ళీ పొద్దున్నే లేగవాల్సి వస్తుంది. అసలుకి చీర కట్టుకొని ఇంకా ఇవన్నీ ఇప్పి మళ్ళీ ఈ వీడియోల కోసం కట్టుకొని అసలు నాకైతే మైండ్ పోతుంది. నిద్ర కూడా పట్టట్లేదు. ఎప్పుడన్నా మరుసటి రోజుకి వీడియోస్ తీసుకోకపోతే ఆ రోజు నైట్ నిద్రే పట్టట్లేదు. తలనొప్పి వస్తుంది నిద్ర పట్టక. ఇంకా మా పిల్లలు అయితే పడుకున్నారు, గుగ్గిళ్ళు తిని పడుకున్నారు. సాయంత్రం పూట అన్నం తినేసారు కదా పప్పు వేసుకొని, ఆ గుగ్గిళ్ళు తిని పడుకున్నారు. నేను కూడా ఇంక సాయంత్రం పూట అదే పూజ అయిపోయిన తర్వాత గుగ్గిళ్ళు బయట కూర్చొని తిన్నాను. తర్వాత మా ఆయన కొంచెం ఆకలి అవుతుంది, ఏమన్నా చెయ్యి అని అంటే ఇంకా ముందు రోజు చేసిన పచ్చడి అయితే ఉంది ఫ్రిడ్జ్లో. చపాతీలు అయితే చేశాను, 4 చపాతీలు, 2 చపాతీలు తిని ఆ గుగ్గిళ్ళు తిని ఇంకా మేము కూడా పడుకున్నాము. బయట వాతావరణం ఎంత బాగుందంటే అంత బాగుంది. గుగ్గిళ్ళు తింటా కాసేపు హాయిగా కూర్చున్నాను. ఆ రోజంతా బిజీగా ఉంది. కానీ ఇంతకీ చెప్పలేదు కదా ఈరోజు ఎందుకు హ్యాపీగా ఉన్నానని చెప్పి. ఈరోజు అయితే నాకు యూట్యూబ్ నుంచి శాలరీ వచ్చింది. ఫుల్ హ్యాపీగా ఉన్నా. అది కాక నాకు ఇట్లా ఖాళీ లేకుండా ఫుల్గా రోజంతా ఏదో పని చేసుకుంటా ఉంటే నాకు అదొక హ్యాపీగా ఉంటుంది. అదన్నమాట మ్యాటరు. ఇంకా చపాతీలు అప్పటికప్పుడు చేసినా కూడా మెత్తగా రావాలంటే మడతేసి చెయ్యండి. నాకు ఈ మధ్య తెలిసింది చాలా మెత్తగా చాలా బాగుంటుంది అలాగ చేస్తే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి ఈ వీడియోకి. అలాగే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అంతే, అంతకు మించి ఏం లేదు. బాయ్.